నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలను పాటించాలి. ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా జడ్జి శివకుమార్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యులకు అన్యాయం. బీజేపీ ప్రభుత్వం నడ్డి విరుస్తోందన్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. హోటళ్లు లాడ్జీల యజమాన్యాలతో సిపి గౌసాలం సమావేశం. ప్రత్యేక బృందాల ద్వారా విస్తృత తనిఖీలు చేస్తామని వెల్లడి. సిపిఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. ఘన నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. ఇక వార్తల్లోని వివరాలు. ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలని తప్పక పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో ఆటో డ్రైవర్లు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ హాజరయ్యారు. అనంతరం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. తదనంతరం న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్లను జడ్జి విడుదల చేశారు. ఆటో డ్రైవర్లు జిల్లా జడ్జి శివకుమార్, మేయర్ కొలగాని శ్రీనివాసులను శాలువాలతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, బండారి సంపత్లతో పాటు యూనియన్ నాయకులచే ప్రమాణ స్వీకారం చేయించారు. లైసెన్స్ లేకుండా ఆటోలు నడపడం నేరమని, రోడ్డు నియమాలు తప్పకుండా పాటించాలని జిల్లా జడ్జి శివకుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయని అన్నారు. ప్రజలను సురక్షితంగా వారి వారి ప్రదేశాలకు చేర్చే ఆటో కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు డాక్యుమెంట్స్ ను తప్పకుండా దగ్గర ఉంచుకోవాలన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తూ ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చాలని చెప్పారు. ఆటో కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ సేవలు అందిస్తామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, బండారి సంపత్ అన్నారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శివకుమార్ తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన ధర్మం. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను. ఇంకొకటి, మీ ఇన్సూరెన్స్ ఆటోలు నడుపుతుంటారు కదా, ఆటోకి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ మీకు కూడా ఇప్పుడు ఒకవేళ ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్కి కాకుండా ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే కనుక వాళ్ళకు కూడా ఏదైనా ప్రమాద బీమా కడితే కనుక వాళ్ళకి ఏదైనా అయినట్టు సందర్భంలో కనుక బీమా కంపెనీలు ఉంటాయి, వాళ్ళు చెల్లిస్తారు ఆ డబ్బులు. లేదంటే ఇప్పుడు నేను నా కోర్టులో కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను. ఆటో డ్రైవరు ఇన్సూరెన్స్ లేదు, ఒక వ్యక్తి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత అవతల వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆటో నడుపుకొని రోజు 500-1000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆయన కోర్టు అవతల వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక 5 లక్షలు కట్టమంటే ఇంత డబ్బు తను ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు. కాబట్టి ఇన్సూరెన్స్ కానీ పర్మిట్ పేపర్స్ అన్నీ కానీ పెట్టుకొని ఆటో నడపాలండి. ఇవన్నీ లేకుండా నడిపితే మనం ప్రమాదాల్లో చిక్కుకున్నట్టే. కాబట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు అన్నింటినీ పాటిస్తూ పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరం ఆటో డ్రైవర్లు మీరందరూ కూడా ప్రయాణికులను వాళ్ళ గమ్యంలో చేరడం కోసము ఉదయం నుంచి రాత్రి వరకు మీ కుటుంబ సభ్యులను దూరం ఉండి సురక్షితంగా ప్రయాణికులను గమ్యం చేసే గొప్ప వృత్తిలో మీరు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు తిండికి సమయం ఉండదు, బ్రేక్ఫాస్ట్ సమయం ఉండదు, డిన్నర్ సమయం ఉండదు. అన్ని విషయాల్లో మీరు ఓడిపోయి ఉంటారు. అతి తక్కువ ధరలో ఒక సామాన్యమైన వ్యక్తి కూడా చెయ్యి ఊపి ఆటో వాళ్ళని ఆపి వాళ్ళ గమ్యాన్ని చేసే గొప్ప వృత్తిలో మీరు ఉన్నారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా యూనియన్ ఎన్నికలు జరిగిన సందర్భంగా మరి కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్ యూనియన్ పక్షాన మేము అందరికీ డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం నుంచి వెళ్ళి మరి 3 సంవత్సరాల పాటు ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతామని చెప్పేసి ఆటో డ్రైవర్ల సమస్యల మీద
ఫైనాన్స్ల వారు చేసే దాడుల మీద, ఫైనాన్సులు పెట్టే ఇబ్బందుల మీద, మరి పోలీసు వారు పెట్టే ఇతరాత్ర ఇబ్బందులపైన కానీ ప్రతి ఒక్క దాని మీద ముందుండి యూనియన్ పరంగా ఆటో డ్రైవర్ల సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఆటో డ్రైవర్ల మనోధైర్యాన్ని పెంచే విధంగా అంత పెద్ద ఆఫీసర్ మా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సుకు రావడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పెద్ద పెద్ద అధికారులు వస్తే మా ఆటో డ్రైవర్ల యొక్క మనోభావం పెరిగి యూనియన్ గార్డెన్లో జరుగుతున్న తరుణంలో ఈరోజు మనకు మా అదృష్టంగా భావించేది ఏంటంటే జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ గారు ఆధ్వర్యంలో మా ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్నది. ఇటు ఆటో డ్రైవర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గడిచే 3 సంవత్సరాల పాటు ఆటో డ్రైవర్లకు వెన్నంటే ఉండి మేము వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి నేటికి 3 సంవత్సరాలు గడుచు వస్తున్న తరుణంలో ఈరోజు ఒక్క ఆటో డ్రైవర్ తరపున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని పెంచుతూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం మాటలతో పబ్బం గడుపుతుందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ పేద ప్రజలకి అన్యాయం చేస్తుందన్నారు. 2 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని గుర్తు చేశారు. ధరల పెంపు ద్వారా ఈ పెట్రోల్ భారం అనేక రంగాలపై పడడంతో రేట్లు అధికమయ్యే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఎంపీలు గళం విప్పాలని సూచించారు. నీట్ పరీక్ష రద్దు కావడంతో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు, ఏ విధంగా బతుకులు మరి భారమయ్యే పరిస్థితి ఉన్నదని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటేసారి కాకుండా మళ్ళీ ఈరోజు దాదాపు రూపాయి వరకు మళ్ళీ పెంచినటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టియడం, గంటలు ప్రసంగించి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకోవడం తప్ప లాభం చేకూరేటువంటి పని చేయకుండా సామాన్య ప్రజలకు ఒక బతుకులను బాగుపరిచే పని ఏ ఒక్కటి చేయక ఈరోజు మళ్ళీ ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ మీద భారం పడుతుంది. ఆ ట్రాన్స్పోర్టు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలతో పాటు ప్రతిదాన్ని కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుడు మరి బతకలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖాళీ ఖజానా ఇచ్చినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలను కడుపున పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలకు ఎటువంటి భారం పడకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లాడ్జీలు, హోటల్స్ లో ప్రవేశించే నూతన వ్యక్తుల పట్ల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. ఇటీవల పీఎంజే జ్యువెలరీ ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. సిపి గౌసాలం నియమ నిబంధనలను యజమానులు, నిర్వాహకులకు వివరించారు. ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు 2 నెలల పాటు బస చేసి రెక్కి నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలిందని సిపి గౌసాలం అన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపారు. ఆధార్ కార్డులను గుడ్డిగా నమ్మకుండా అందులోని ఫోటో, వయస్సు, చిరునామా అసలైనవా కాదా అని సరిచూసుకోవాలన్నారు. అవసరం అయితే అదనపు గుర్తింపు కార్డులను అడగాలని చెప్పారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నెంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎప్పటికప్పుడు భద్రంగా ఉంచాలని చెప్పారు. అంతర్రాష్ట్ర నేరగాళ్ల
కదలికలను అణచివేసేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత నిఘాతో పాటు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రామచందర్రావు, సృజన్ రెడ్డి, తిరుమల్, స్థానిక హోటల్స్, లాడ్జ్ల యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఏమైనా డాక్యుమెంట్ తీసుకోలేదు, రిసిప్ట్ చూస్తే దీంట్లో ఆధార్ కార్డ్ నంబర్ రాసి ఉంది. ఈ ఆధార్ కార్డ్ నంబర్ ఎవరికి తెలియదు, అతను కూడా వెరిఫై చేయలేదు, మొబైల్ నెంబర్ కూడా రాయలేదు. పెద్ద మిస్టేక్ చేస్తే వాళ్ళకి ఈజీ షెల్టర్ దొరుకుతుంది. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ వాళ్ళు ఈజీగా ఇక్కడ వితౌట్ గివింగ్ ఎనీ ఐడి ప్రూఫ్ ఈజీగా షెల్టర్ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి మన కరీంనగర్ ఆఫెన్స్ చేస్తున్నారు, మన కరీంనగర్ సివిలియన్స్ కి మీద షూటింగ్ చేస్తున్నారు, ఫైరింగ్ చేస్తున్నారు అండ్ ఈజీగా పారిపోతున్నారు. దీంట్లో ఏమేమి సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగింది, ఈజీగా వాళ్ళకి ఎట్లా షెల్టర్ దొరికింది, దీనివల్ల వాళ్ళు ఈజీగా ఎట్లా వచ్చి రెక్కీ చేస్తున్నారు, దీని మీద డిస్కస్ చేయాలి. కరీంనగర్ లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భూబకాసురులు సుడా కార్పొరేషన్ అధికారులతో కుమ్ముక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 52, 53, 115, 112 తదితర సర్వే నెంబర్లలో అక్రమ లేఅవుట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. అక్రమ లేఅవుట్లకి ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుందని ప్రశ్నించారు. 439 సర్వే నెంబర్లో ఇప్పటికీ ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అక్రమ లేఅవుట్లను వెంటనే స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో పాటు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భూబకాసులందరూ కూడా ఇల్లీగల్ లేఅవుట్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇల్లీగల్ అంటే ఎలాంటి లేఅవుట్ లేకుండా ఇటు సూడా వాళ్ళతోటి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి ఎన్ని లేఅవుట్లు ఇల్లీగల్ చేస్తున్నారంటే సర్వే నెంబర్ 52, 53, 85, 99, 102, 115, 103, 104, 111 ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే తయారైంది. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 10% ల్యాండ్ రావాల్సి ఉంటుంది. ఆ లేఅవుట్ ప్రకారం కొన్ని వందల కోట్ల రూపాయలు దర్జాగా ప్రభుత్వ భూమినే 439 సర్వే నెంబర్లో ఈరోజు కూడా ఇల్లీగల్ లేఅవుట్ జరుగుతుంది. నగరపాలక సంస్థ అధికారులు, సూడా అధికారులు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులనే అమ్మెత్తుండాలి. మంచి ఆరాంగా అమ్మినట్టే అది. మీరు కనుక స్వాధీనం చేసుకోకపోతే 10% ల్యాండ్ వాళ్ళకి అమ్మినట్టే కదా. దయచేసి కలెక్టర్ గారు గమనించాలి. ఇల్లీగల్ లేఅవుట్లు సర్వే నెంబర్లు తప్పెత్తుండ్రు, పక్కన సర్వే నెంబర్ ఎత్తారు, వేసి ఇల్లీగల్ లేఅవుట్లు చేస్తుండ్రు. వాటిని కూడా కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే వాటిని కూడా అరికట్టండి, విచారణ చేయండి, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ ఉంటే మీరు స్వాధీనం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు, సాయుధ పోరాట యోధుడు, భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ముకుంద లాల్ మిశ్రా భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేదల పక్షపాతి, కార్మిక, కర్షక ఉద్యమనేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. సమాజం పట్ల అతనికి ఉన్న ప్రేమ వర్ణించలేనిదని కొనియాడారు. పిల్లలు పుడితే స్వార్థం ఏర్పడుతుందని కుటుంబ నియంత్రణ చేసుకుని సమాజం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులని తెలిపారు. సమాజ స్థాపనకు కృషి చేశారని చెప్పారు. తెలంగాణ మాగాణంలో విప్లవాల విత్తనాలు చల్లి వీరగాథల్ని పండించిన యుద్ధ సేనాని సుందరయ్య అని కొనియాడారు. నేటి సమాజంలో ఎదురవుతున్న ప్రజా సమస్యలపై పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునోటి శ్రీనివాస, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, నరేష్, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయకంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, తేజావతి రాజు, అరవింద్, విజయ్, రాకేష్, సన్నీ పాల్గొన్నారు. కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా, ఆదర్శ జీవిగా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అగ్రజులు అనేకమైనటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల వైపు వెన్నంటి, చివరి వరకు వెన్నంటి ఉన్నటువంటి గొప్ప మార్గదర్శి, మహనీయులు కామ్రేడ్ సుందరయ్య గారు.
వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. జీవితం బతికినంత కాలం ప్రజల కోసం బతికారు, ప్రజల కోసమే జీవించారు, ప్రజల కోసమే శ్వాస చివరి వరకు కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప మార్గదర్శకుడు. ఈ సృష్టి ఉన్నంత కాలం తన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఈ జిల్లాలో వారి స్ఫూర్తితోని కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, అస్పృశ్యతకు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతినమూలుతున్నాం. వారికి జోహార్లు అర్పిస్తున్నాం. పోక్సో కేసు నిందితుడైన బండి సాయి భగీరథ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కాపాడేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు. బండి భగీరథ్ కేసులో మైనర్ బాలికపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పత్రం అందజేశారు. కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించి లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఎంపీ బండి సంజయ్ తన అధికార బలంతో నిందితుడిని 24 గంటల పాటు పోలీసులకి దొరకకుండా దాచిపెట్టారని ఆరోపించారు. బండి సంజయ్ ఐటీ వింగ్ తో పాటు ఆయన అనుచరులు సోషల్ మీడియా వేదికగా 17 ఏళ్ల మైనర్ బాధితురాలి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు గుర్తింపును లీక్ చేశారని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి తగిన పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు అబ్దుల్ రెహమాన్ గారు, ఆశిష్ రెడ్డి, బుర్ర రాహుల్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కుమార్ గారి పైన స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రివర్యుడు ఆయన పైన మరియు ఆయన కొంతమంది సోషల్ మీడియా వారికి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన, ఐటీ సెల్ పైన కొంతమంది బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. బండి సాయి భగీరథ్ అనే బండి సంజయ్ వాళ్ళ కుమారుడి పైన పోక్సో కేసు ఏదైతే ఆరోపణ జరిగిందో, కేసు రిజిస్ట్రేషన్ అయిందో, దానికి సంబంధించిన బాధితురాలికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలని బహిరంగంగా విచ్చలవిడిగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఆమె క్యారెక్టర్ని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇతని పదవిని కూడా తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తనకున్న అధికార బలంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నది, ఆ కుటుంబాన్ని బెదిరించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆడపిల్లల్ని కాపాడుకోవాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సతీ సహగమనం దగ్గర నుంచి, బాల్య వివాహాల దగ్గర నుండి అనేక రకాలుగా నలిగిపోయినటువంటి ఆడవాళ్ళకి సంబంధించి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుండి ప్రతిమ మల్టీప్లెక్స్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్ను ప్రారంభించారు. అలాగే టూరిజం వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా చేతుల మీదుగా టూరిజం వారోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, యువతీ యువకులు, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో కరీంనగర్లో ప్రతిభకు పట్టాభిషేకం పేరిట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మండల స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థుల్ని ఘనంగా సత్కరించారు. దాదాపు 250 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి ఈ గౌరవం దక్కింది. ముఖ్య అతిథులు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ హాజరై విద్యార్థులకు మెమోంటో సర్టిఫికెట్స్ ను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని సురేష్ ఆత్మారాం మహారాజ్ అన్నారు. విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఇంపాక్ట్ క్లబ్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని వూడ్కూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వూడ్కూరి శ్రీనివాసరెడ్డితో పాటు ఇంపాక్ట్ క్లబ్ ప్రతినిధులు, ప్రేరణ రీజియన్ 9 ప్రతినిధులు, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నాకు మహా ఆనందం వేస్తుంది. పిల్లల మధ్యలో వస్తే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది, పిల్లలు దేవుడు చల్లని వారే. నేను ఈ సమయంలో గుడిలో ఉంటానండి, అక్కడ స్వామికి సేవ చేస్తే నాకు ఆనందం వేస్తుంది. కానీ ఇక్కడికి వస్తే అంతకన్నా ఆనందం వేస్తుంది, ఎందుకంటే పిల్లల సేవ కూడా దేవుడి సేవతో సమానం కాబట్టి. మనకు ఒక మాట చెప్పారండి పెద్దలు, దేవుడు గురువు ఒకేసారి ఎదురొస్తే ఎవరైనా అన్నం పెట్టాలి అని మనకు సందేహంగా ఉంటే దేవుడు 2 అడుగులు వెనక్కేసుకుంటాట, ముందు గురువు గారు దండం పెట్టారు. అలాంటి ఒక మంచి గురుస్థానం భగవంతుడు కల్పించినందుకు చాలా సంతోషిస్తారు, చాలా ఆనందపడతారు. మా గురువు గారు ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు స్వామి గారు చెప్పడానికి చాలా ఆనందపడతారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పదే భగవంతుడు మాకు అవకాశం ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుతూ, ఒకప్పుడు దీన్ని బంగారు పిచ్చుకు అన్నారు, విశ్వగురు అన్నారు. ఇలాంటి విశ్వగురు స్థానానికి తిరిగి ఖచ్చితంగా చేరుకుంటుంది. అంతర్గత శత్రువుల నుంచి, బాహ్యమైన శత్రువుల నుంచి మనం ఎలర్ట్గా ఉండగలిగి చాలా చక్కగా విషయాలపైన మాట్లాడి అవగాహన పెంచుకుంటూ దేశహితం, ధర్మహితం కోసం పనిచేసే యువత పెరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, కానీ నేను కూడా మన దేశానికి జై జవాన్ జై కిసాన్ అంటే సైనికుడు ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే. అందుకే నేను ఒక కొత్త స్లోగన్ జోడించాను, రైతు చేతిలో బలం, విద్యార్థి చేతిలో బలం అనే నిదానంతో సరస్వతి కళాక్షేత్రంలో విద్యార్థులకు ప్రకటించడం జరిగింది. ఆ పెట్టడం ద్వారా విద్యార్థులు బ్రహ్మాండంగా ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో రాసి మండల్ టాపర్స్ ఈరోజు 580 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాల అంటే 10వ తరగతిలో ఉత్తమమైన మార్కులు పొందినందుకు ఈరోజు ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమాలు మమ్మల్ని డిమాండ్ చేసుకోవడం సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. శ్రీనివాస సేవా సంస్థ వారు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఈ శ్రీనివాస సేవా సంస్థ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. ఇక్కడ నేను ప్రతిభకి పట్టాభిషేకం అనే కార్యక్రమంలో పాల్గొనడం నేను ఎంతగానో నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చేసిన అతిథులు కానీ, ఫ్యాకల్టీ కానీ చాలా బాగా ఆదరిస్తున్నారు. వీళ్ళ యొక్క మోటివేషనల్ స్పీచెస్ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేరేపించాయి. మా జీవితంలో మేము ఏదైనా లక్ష్యాలు చేరుకోవాలి అంటే వీళ్ళ మాటలు చాలా అంటే మా జీవితంలో ఉన్న గోల్స్ కానీ, లేకపోతే కష్టంకరంగా ఉన్న ప్రతి ఒక్కటి వీళ్ళ మోటివేషనల్ స్పీచెస్ తోటి తెచ్చుకోగలుగుతాం. ఇందులో పాల్గొనడం అదృష్టం ఉండాలి అని నా ఉద్దేశం. కరీంనగర్లోని బస్టాండ్ పరిసరాల్లో చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో చిన్నపిల్లల్ని ఎత్తుకుని భిక్షాటన చేస్తున్నారనే సమాచారం మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ బృందం బస్టాండ్లో ఈ కార్యక్రమం జరిపించారు. బస్సులో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సిబ్బంది స్టిక్కర్లను అతికించారు. జిల్లా సంక్షేమాధికారి సూచనల మేరకు పిల్లల్ని ఎత్తుకుని భిక్షాటన చేస్తున్నారనే సమాచారంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ఆవుల సంపతున్నారు. అలాగే బస్టాండ్ సిబ్బంది, అవుట్ పోస్ట్ పోలీసులు, డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకి అవగాహన కల్పించారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం, తప్పిపోయిన పిల్లలు కనిపించడం, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, ప్రేమ పేరిట ఇంటి నుండి వచ్చి ఒంటరిగా ఉన్న పిల్లలు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత సేవా నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ బృంద సభ్యులు సుందరగిరి సాయి కిరణ్ గౌడ్, ఎడ్ల ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
నెంబర్ అండి, రివర్స్ లో 1098 ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఓకేనా? చిన్నపిల్లల్ని ఎత్తుకొని బెగ్గింగ్ చేయడం నేరం అది. ఓకే, ఈ నెంబర్ కాల్ చేస్తే బ్యాలెన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకేనా? ఈ నెంబర్ ఫోన్ చేసినందుకు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఈరోజు కరీంనగర్ బస్ స్టాండ్లో చిన్నపిల్లలు ఎత్తుకొని భిక్షాటన చేసుకున్న సమాచారం మేరకు ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం బస్సులలో ప్లస్ బస్ స్టాండ్ ఆవరణలో అంతా కూడా సర్చ్ చేయడం జరిగింది. భిక్షాటన చేసే వాళ్ళు కనబడితే ఈ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 109 నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఎవరైనా మిస్సింగ్ తప్పిపోయిన పిల్లలు కానీ, లేదంటే ఇంటి నుంచి పారిపోయి వచ్చిన పిల్లలు కానీ, లేదంటే లవ్ అండ్ డెవలప్మెంట్ మీద వచ్చిన పిల్లలు కానీ కనబడినట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బందికి, ఇక్కడ ఉన్న అవుట్ పోస్ట్ పోలీస్కి, అలాగే మిగతా జనరల్ పీపుల్ కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎవరు భిక్షాటన చేసినా కూడా ఈ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. చిన్నపిల్లలు ఎత్తుకొని భిక్షాటన చేయడం అనేది చట్టరీత్యా నేరం. బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నగర సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని కోట చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మైనర్ బాలికను వేధించి అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ్ కేసులో బాధితులకి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత గుడికందుల సత్యం అన్నారు. న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద గౌరవం ఉంది అంటూ బండి సంజయ్ 9 రోజులుగా నిందితుణ్ణి దాచిపెట్టారని మండిపడ్డారు. తన పదవిని అడ్డుపెట్టుకుని కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని, కావున తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. అరెస్టు చేసిన బండి సాయి భగీరథ్ ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం ద్వారా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య, పున్నం రవి, ఆసంపల్లి వినయ్, నాయకులు రాయకంట శ్రీనివాస్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. బాలికను వేధించి అత్యాచారం చేసినటువంటి బండి భగీరథను వెంటనే కఠినంగా శిక్షించాలి. ఇప్పటి వరకు 9 రోజులు తప్పించుకొని తిరిగాడు. తర్వాత బండి సంజయ్ నేను చట్టం గౌరవిస్తున్నాను, చట్టం మీద నమ్మకం ఉంది అని చెప్పి అప్పగించాను అంటున్నాడు. పోలీసులు ఒక పక్క అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ ఏమో చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి నేనే అప్పగించానని చెప్తున్నాడు. మరి 9 రోజులు చట్టం మీద గౌరవం లేక తనను దాచిపెట్టాడు అనే సందర్భంగా సిపిఎం నగర కమిటీగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎలాంటి ఆప్షన్ లేకపోవడం మూలంగా ఈరోజు బండి సంజయ్ గారు కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అరెస్ట్ చేయకుండా ఆపలేము, బెయిల్ ఇవ్వలేమని చెప్పడం మూలంగానే ఈరోజు ఏదో జనానికి చూడడానికి కోసం మాత్రమే ఈరోజు తీసుకొచ్చి సరెండర్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ చట్టాన్ని రక్షించవలసినటువంటి హోదాలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు హోంశాఖకు. కాబట్టి తన మంత్రి పదవిలో ఉంటే ఈ కేసు విచారణ న్యాయబద్ధంగా జరగదు. తన అధికారాన్ని దుర్వినియోగానికి ఉపయోగించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేయాలి. లేదంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ గారిని బర్తరాఫ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉంటే న్యాయ విచారణ సరిగా కాదు, ప్రభావితం చేస్తారు. కాబట్టి వెంటనే అతన్ని రాజీనామా చేస్తేనే ఆ కేసు సజావుగా సాగుతుంది. తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేయాలి. నిందితుని కూడా కఠినంగా సాయి భగీరథను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తొలిసారిగా కరీంనగర్ కు వచ్చిన సందర్భంగా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఆయనకి ఘన స్వాగతం పలికారు. మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు గజమాలతో సన్మానించారు. అలాగే ఇల్లందుకుంట ఆలయ మాజీ చైర్మన్ ఇంగిలే రామారావు కరీంనగర్లో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కటకం శ్రీరామ్ చక్రవర్తిని సన్మానిస్తున్న నాయకులు తిరుపతి, సర్పంచులు జంకెటి ప్రకాష్, ఆకుల కవితా సంతోష్, మున్నూరు కాపు గొంటి సంతోష్, పురంశెట్టి బాలయ్య, పుల్లెల నరేందర్, బాలయ్య, మేకమల్ల అశోక్, పూదరి శివకుమార్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలను పాటించాలి. ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా జడ్జి శివకుమార్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులకు అన్యాయం. బీజేపీ ప్రభుత్వం నడ్డి విరుస్తోందన్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి.
హోటళ్లు లాడ్జీల యజమాన్యాలతో సిపి గౌశాలం సమావేశం. ప్రత్యేక బృందాల ద్వారా విస్తృత తనిఖీలు చేస్తామని వెల్లడి. సిపిఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. ఘన నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.